హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు కుమారీస్ కిచెన్ అండి. ఈరోజు వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. సో, చాలా టేస్టీగా ఉంది. మేమైతే చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకున్నాము. యాక్చువల్‌గా ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్‌డే జరిగింది. అక్కడ అన్ని ప్రిపేర్ చేసిన ఫుడ్‌లో చికెన్ గ్రేవీ ఉంటే ఆవిడ నాతో షేర్ చేసుకున్నారు. సో, నా దగ్గర చికెన్ గ్రేవీ ఉంది కదా! వై డోంట్ ఎందుకని ఈరోజు నేను దమ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ చేసుకోకూడదు. సో, కాంబినేషన్‌గా చాలా బావుంటుందన్న థాట్‌తో నేను ప్రిపేర్ చేశాను. నేను తక్కువ వెజిటబుల్స్ యూజ్ చేశాను. ఇంకా వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ డెలిషియస్ బిర్యానీ అయితే అలాంగ్ విత్ దిస్ చికెన్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పిన ఈ మెథడ్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఒకసారి వీడియోలోకెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. నేను 1 కిలో బాస్మతి రైస్ నీట్‌గా వాష్ చేసుకొని, సోక్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అలాగే నా దగ్గర అయితే 3 పొటాటోస్ ఉన్నాయి. 4 పొటాటోస్, 1 క్యారెట్, కొద్దిగా కాలీఫ్లవర్. ఈ 3 నేను ఒక మీడియం సైజ్ పీసెస్‌లా కట్ చేసుకొని, నీట్‌గా వాష్ చేసుకొని, కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే 6-7 ఆనియన్స్ కూడా లాంగ్‌గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి నేను రెడీగా పెట్టుకున్నాను. మనకింకా నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకోవచ్చు అండ్ బీన్స్, ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవే అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. సరే అండి, ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. అలాగే నేను తీసుకున్న వెజిటబుల్స్ కూడా లైట్‌గా ఒకసారి ఆయిల్‌లోనే ఫ్రై చేసుకున్నాను. క్విక్ అండ్ ఫాస్ట్‌గా ప్రిపేర్ అయిపోతుంది బిర్యానీ. అలాగే ఒక బంచ్ కొత్తిమీర, ఒక బంచ్ పుదీనా కూడా నేను నీట్‌గా వాష్ చేసుకుని కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము. స్టవ్ పైన బాండీ పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక బే లీఫ్, అలాగే 2 స్టార్ యానిస్, చిన్న జాపత్రి ముక్క వేసుకున్నాను. అలాగే 2 మరాఠీ మొగ్గలు వేసుకున్నాను. నెక్స్ట్ 2 యాలకులు కూడా వేసుకున్నాను. తర్వాత చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. 2 లవంగాలు, కొద్దిగా షాజీరా, అనాస్ పువ్వు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ మనం టేస్ట్ చేసుకున్నప్పుడు చాలా ఉప్పుగా అనిపించాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను. తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత థిన్‌గా కట్ చేసుకున్న 2 నిమ్మకాయ ముక్కలు వేసాను. కొద్దిగా అరచెక్క నిమ్మరసం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని సాల్ట్ అన్నీ మొత్తం వేసుకున్న ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుందండి. ముందుగా కడిగి వాష్ చేసుకొని సోక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా, 1 అవర్ అవుతుంది ఆల్రెడీ. బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ వంపేసి రైస్ ఇప్పుడు యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకుందామండి రైస్. ఇప్పుడు మనము బిర్యానీ బేస్కి వెజిటబుల్స్ అన్నీ, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న వెజిటబుల్స్, అలాగే బ్రౌన్ ఆనియన్స్. ఇవన్నీ ఒక బిర్యానీ మనం ఏదైతే దేంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామో బాండీ తీసుకున్న తర్వాత వెజిటబుల్స్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిర్చి లాంగ్‌గా కట్ చేసుకుని వేసుకోవాలండి. 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ ఎనిస్, 1 బే లీఫ్. ఈ హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కూడా మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్
కారం వేసుకున్నాను. సో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. సో నేనైతే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. సో నేను ధనియా, జీరా ఏ పౌడర్స్ ఇంకేమి యాడ్ చేయలేదు. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో అలాగే ముందుగా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి. సో మిగిలిన ఆయిల్ ఒక 150 గ్రామ్స్ ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1.5 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత 200 to 250 గ్రామ్స్ కర్డ్ వేసుకోవాలి. సో కర్డ్ కూడా వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకుని పీసెస్ వెజిటబుల్స్ అన్నీ ఈవెన్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో రైస్ కూడా బాయిల్ అవుతుందండి. బాయిల్ అవుతున్న రైస్లోంచి వేడివేడి వాటర్ తీసుకుని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, సో టీ గ్లాస్ వాటర్ ఈ వెజిటబుల్స్ పైన వేసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. రైస్ అయితే కుక్ అయిందండి. 80% రైస్ కుక్ అయిపోయింది. సో కుక్ అయిన రైస్ మనము ప్లేస్ చేసుకుందాము. సో లేయర్స్ ఇలా వేసుకుని తర్వాత దమ్ చేసుకుందాం. సో నేనైతే స్ట్రైనర్లో వేయలేదు. సో కొంచెం వాటర్ ఉంటుంది. నేను జాలి గట్టితే తీస్తున్నాను కదా, సో డైరెక్ట్ వేస్తున్నాను. సో అడిషనల్గా మనం వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు. సో రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఈవెన్గా చేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకుని రెడీ ఉంచుకున్నాం కదండి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొద్దిగా ఘీ కావాలంటే ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ఘీ వేసుకోవచ్చు. అలాగే నేను కొద్దిగా జాజికాయ పొడి వేసుకున్నాను. సో చిటికెడు అంటే పించ్ అంటాం కదా, సో పించ్ ఆఫ్ జాజికాయ పౌడర్ కూడా వేసుకున్నాను. నట్మెగ్ పౌడర్, సో అది కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ వేసుకుందాం. సో నేను ఫస్ట్ లేయర్ వేసుకున్నప్పుడు రైస్ అయితే 80% కుక్ అయ్యిందండి. సో స్టిల్ స్టవ్ అయితే ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు 90% రైస్ కుక్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ లేయర్ కూడా వేసుకుందాము. రైస్ నెక్స్ట్ లేయర్కి వాటర్ లేకుండా మనం రైస్ వేసుకోవాలి. సో వేరే జాలి గిన్నెలో వేసుకుని మొత్తం రైస్ అంతా ప్లేస్ చేసుకుని ఈవెన్గా ప్లేస్ చేసుకుని సర్వ్ చేసుకున్న తర్వాత సో నేను ఘీ వేడి చేసుకున్నానండి. 2 స్పూన్స్ ఘీ వేడి చేసుకుని కొద్దిగా పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. సో మనం ఏ విధమైన ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా సో మంచి కలర్లో బిర్యానీ ఉంటుంది. సో తర్వాత పుదీనా, అలాగే కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్, అలాగే కేవరా వాటర్, 2-3 డ్రాప్స్ కేవరా వాటర్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. స్ప్రింకిల్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు దమ్ చేసుకుందామండి. నేను స్టవ్ పైన బిర్యానీ బాండీ ప్లేస్ చేసుకున్నాను. సో ఎయిర్ వెళ్ళిపోకుండా గ్లాస్తో కవర్ చేసుకున్నాను. సో బిర్యానీ దమ్ అవుతూ ఉందండి. రెడీ అయిపోయింది. సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో సో పెట్టుకుని మనం దమ్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ లోపలనే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఫాస్ట్ అండ్ క్విక్గా రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. బిర్యానీ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను కొద్దిగా చికెన్ గ్రేవీతో అలాగే రైతాతో సర్వ్ చేసుకున్నాము. సో డెలిషియస్గా ఉందండి. సో చూసారు కదండి ఈ వీడియో. ఒకసారి మీ ప్రాసెస్లో మీకు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.